మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్లింప చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 24వ రోజులోనికి అడుగుపెట్టించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాట వినుచున్న మనపై తన కృపలను కుమ్మరిస్తున్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 24వ అధ్యాయంను పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు, ఎన్నో సమస్యల నుండి విడుదల కొరకు దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, సిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమేన్. జూలై 24వ తేదీ 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపినారు. మనం ఎన్నిసార్లు ప్రార్థించినను ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు. అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనల్ని స్వస్థపరుస్తుంది, మనకు రక్షణ కలుగజేస్తుంది. నీవే నన్ను స్వస్థపరచువాడవు అని మొరపెట్టుకుని ఆయన నుంచి నిన్ను స్వస్థపరచుదును అనే సమాధానమును అందుకుని నేను స్వస్థత నొందుదును అనే నిశ్చయమైన విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉంటే స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అన్నింటినీ అందుకోగలము. ప్రతి శుక్రవారము మరియు వారం రోజులలో కూడా స్వస్థత శాలల్లోనూ దేవాలయములలోనూ ఉపవాస ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. వాటి యందు పాల్గొని ప్రార్థిస్తే అందరి ప్రార్థనలతో మన ప్రార్థనలకు బలము చేకూరుతుంది. వారు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తారు. స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే. ఆయన పొందిన గాయముల వలననే మనకు స్వస్థత. వాటి ద్వారానే మనం స్వస్థపరచబడుచున్నాము. మనం హృదయశుద్ధి కలిగి దేవుని ఎదుట మొరపెట్టువారంగా ఉంటే తప్పక స్వస్థతలు ఇచ్చి పరిశుద్ధులనుగా చేయును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నీ రక్తంచే కడిగి స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిన నీ కృపలకై వేనోళ్ల కొనియాడుచున్నాము తండ్రి. అలనాడు ఇశ్రాయేలీలను గొర్రెపిల్ల రక్తంచే కాపాడి ఏ తెగులును రాకుండా సంహార దూత నుంచి రక్షణ ఇచ్చి కాపాడినావు. నేడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో కార్చిన రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షణ ఇచ్చినందుకు వందనములు. స్వస్థత ప్రార్థనలో నడవగల శక్తిని మాకు దయచేసి ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే వారి కోరికలను, ఆశలను, అంశములను నెరవేర్చి అద్భుతమైన సాక్ష్యములుగా యేసుక్రీస్తు నామమున నిలుపుమని కోరుచున్నాము. వారి కుటుంబములన్నింటికీ
నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభువు నామమున అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన. మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.